డేవిడ్ వాళ్ళందరూ చెవులోంచి ముక్కులోంచి రక్తం వచ్చేలా ఇయర్ డ్రమ్స్ బ్లాస్ట్ చేసి చంపబడ్డవారే. ఈ కిల్లర్ ప్యాటర్న్ రక్త చెమటలొచ్చి చనిపోయేలా చేయడమే మేడం. బతికున్నా వాడు మాట్లాడలేడు మేడం. ఓ పోలీస్ ఆయన వచ్చి ఒక కేసు ముందు తీసుకెళ్లారు మేడం. ఆయనతో పాటు ఒక ఫారెన్ ఫ్రెండ్ కూడా వచ్చారు మేడం. ఈయన కాదు మేడం. పెద్ద బీరువాలో ఉన్నాడు. ఈయన కాదు మేడం. బార్ లో చూసింది వీళ్ళని కాదా? కాదు మేడం. కార్తిక్, నైట్ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళు, లీవ్ పెట్టిన వాళ్ళ ఫోటోస్ చూపించండి. ఓకే మేడం, అలాగే. రే, ఆ పోలీసోడెవడు చూపించాకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. సరే మేడం. పోలీసులే కనిపెట్టాలి. ఇప్పుడు పోలీసునే కనిపెట్టమంటుంది. డాక్టర్, దామోదర్ కేసులో మీరు ఇచ్చిన రిపోర్ట్ తో నేను ఒక విషయం గెస్ చేశాను. ఏంటమ్మది? దామోదర్ 20 years గా ఇన్హేలర్ యూజ్ చేశారు. కానీ అటాప్సీ రిపోర్ట్ ప్రకారం చివరిగా హైడ్రోజన్ సైనైడ్ ఇన్హేల్ చేశారు. హైడ్రోజన్ సైనైడ్ ని ఇన్హేల్ చేస్తే బ్లడ్ స్వెట్ అవుతుంది కదా? అవుతుందమ్మా. ఇలా బ్లడ్ స్వెట్ అవడాన్ని మేము హెమటో హైడ్రోసిస్ అంటాం. ఆయన చనిపోయినప్పుడు ఆయన కార్టిసాల్ లెవెల్ చాలా హైగా ఉంది. ఆయనకి ఆ స్థాయికి స్ట్రెస్ ఎక్కువగా ఉండాలమ్మా. సో కిల్లర్ దామోదర్ ఇన్హేలర్ లో హైడ్రోజన్ సైనైడ్ ఇన్ఫ్యూజ్ చేశాడు. అయ్యుండొచ్చు, కానీ నా ఎక్స్పీరియన్స్ లో చెప్పాలంటే ఇదేనమ్మా ఫస్ట్ కేస్. బట్ యు నో వాట్ డాక్టర్, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. వీళ్ళు ముగ్గురు దామోదర్ లాగే బ్లడ్ స్వెట్ అయి చనిపోయారు. రిషి, వీడే ఈ ముగ్గురిని అదే ప్యాటర్న్ లో చంపాడు. రిషి 2011 నుంచి ప్రెసెంట్ వరకు అడవివరం జైల్లో ఉన్నాడు. వీడి ప్యాటర్న్ లోనే ఇప్పుడు దామోదర్ హత్య జరిగింది. డేవిడ్ 99 నుంచి 2007 వరకు చోడవరం జైల్లో ఉన్నాడు. 2007 లో రాజమండ్రి జైలుకి షిఫ్ట్ చేశారు. డేవిడ్ ప్యాటర్న్ లోనే మాణిక్యం హత్య జరిగింది. కానీ డేవిడ్ ఇప్పుడు ప్రాణాలతో లేడు. సో వేరే వేరే టైంలో వేరే వేరే జైల్లో ఉన్న ఇద్దరు ప్రిజనర్స్ ప్యాటర్న్ లో ఇప్పుడు హత్యలు జరిగాయంటే వీళ్ళిద్దరికి మధ్య ఎవడో ఒకడు ఉన్నాడు. ఏంటో ఇక్కడ గొడవ? అమ్మా, నా బిడ్డని మీరే ఎలాగైనా కనిపెట్టేవాళ్ళమ్మా. ఏం కేసయ్యా? మిస్సింగ్ కేసు మేడం. ఈవిడ కొడుకు చిల్లర దొంగ. చెప్తే అర్థం చేసుకోవడం లేదు. ఓమా బయటికి. అయ్యో అమ్మా, అలాంటిదే లేదమ్మా. నా బిడ్డ కనిపించకుండా పోయినప్పటి నుంచి వస్తున్నారు. ఈయన కంప్లైంట్ తీసుకుంటారు. మాకు పని పట్టలేదు చూడు. నీ కొడుకు మీద ఇంకా ఎన్ని స్టేషన్స్ లో కంప్లైంట్లు ఉన్నాయో తెలీదు. ఓమా బయటికి చెప్పి. సారీ మేడం. మీ అబ్బాయి పేరేంటమ్మా? విక్కీ అమ్మా, విఘ్నేశ్వర్. ఇదిగో మీ అబ్బాయి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడేనమ్మా. అయ్యో లేదమ్మా, వాడిప్పుడు అవన్నీ మానేశాడు. అవును మేడం, మానేశాడు. ఇప్పుడు ఈవ్ టీసింగ్ చేస్తున్నాడు. పోయిన వారం కూడా ఒక స్కూల్ పిల్లలు నేర్పించి వాళ్ళ నాన్న దగ్గర తన్నులు తిని 4 రోజులు కూడా కాలేదు. నా బిడ్డని కొట్టారా? ఎవరయ్యా కొట్టింది? మేడం అది ఎవరు కొట్టారు? ఇతనే సార్ కొట్టింది. ఇది ఎందుకు నాతో ముందే చెప్పలేదు? పాప మేడం, పెరోల్లో వచ్చారు. పెరూల్లో వచ్చినవాడు చేయి చేసుకున్నాడు. పాపమంట. అమ్మా, మీ అబ్బాయి కేసు తీసుకుంటారు, మీరు వెళ్ళండి. సరేనమ్మా. వెలవయ్యా. అడవివరం, చోడవరం వీటితో సంబంధం. చోడవరం జైలు నుంచి మార్చారు ఆ డేవిడా మేడం? రాజమండ్రి జైలు నుంచి రిలీజ్. ఒక పోలీస్ ఆయన వచ్చి ఒక కేసు వాడు చనిపోయాడు. అతనితో పాటు ఒక ఫారెన్ ఫ్రెండ్ కూడా వచ్చారు మేడం. పెరోల్ ఖైదీ తిలక్ వర్మ మేడం. మూర్తి మేడం, ఆ తిలక్ ఏ జైలు? అడవివరం జైలు. ఎవరు చెప్పు? 2000 నుంచి కరెంట్ మేడం. 2000 లో అడవివరం జైలే లేదయ్యా. ఆ తర్వాతే షిఫ్ట్ అయింది. వెళ్ళి ప్రొబేషన్ రిపోర్ట్ తీసుకురా. ఓ, ఏ జైలు? చోడవరం జైలు మేడం.
2005 లో డేవిడ్ తో చోడవరం జైల్లో ఉన్న తిలకే రిషితో అడవివరంలోనూ ఉన్నాడు. జాక్ ఇతనా? మేడం మేడం ఈయనే మేడం ఇలా కనిపెట్టారు మేడం. ఆ ఫారెన్ ఫ్రెండ్ ఇతనా? సరిగ్గా తెలియట్లేదు మేడం, కానీ హైట్ గా ఉన్నారు మేడం. ఈ వాచ్ ఎప్పుడు దొరికిందన్నా? చెప్పాను కదా మేడం, అన్నగారు బాడీ తీసిన తర్వాత క్లీన్ చేస్తున్నప్పుడు దొరికిందని. మర్చిపోయారా? ఆ. అన్నగారు శవం చూడడానికి ముందే గడప దగ్గర దొరికింది మేడం. మేడం అంటే మీ వాచ్ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు వాచ్ పోయిందనుకున్నాను, కానీ మర్డర్ జరిగినప్పుడు వాచ్ అక్కడే ఉంది. సో తిలకే కేసుని మిస్లీడ్ చేయడానికి వాచ్ తీసుకెళ్లి ఉండాలి. తిలక్ ఎక్కడ ఉంటాడు ఇప్పుడు? అన్నా, ఎవరిని వాచ్ చేస్తున్నావు? ముహూర్తం టైము దాటిపోతోంది. సార్ ఆ పార్టీ సైన్ చేస్తారు, మీరు వచ్చేస్తే అంతా అయిపోయింది. సరేనండి, ఇప్పుడే వస్తాను. మంచిది బాబా. ఒకటి గమనించావా? అందరూ బాగానే ఉంటున్నారు, మనం వెళ్ళి చూస్తున్నాం, చూడగానే చూస్తున్నారు. ఇక్కడ కూడా ఇంతమందిని చూస్తున్నాం, వీళ్ళలో ఎవడు చేస్తాడో ఏంటో. ఎందుకు శ్రీశైలం ఇలా భయపెడతారు? నేను నా కూతురు వస్తుందా అని ఎదురు చూస్తుంటే. ఓహో, కూతుర్ని చూసే జోరు మీద ఉన్నావా? నా కూతురు నన్ను ఎప్పటికీ చూడకూడదు అనుకుంటున్నాను. ఎందుకన్నా? కన్న తండ్రిగా నాకు నా కూతురు మీద ప్రేమ ఉండడం సహజం, కానీ పిల్లలకి ఈ అమ్మా నాన్నలకి పుట్టేశాం కదా అని ప్రేమ రాదు. అది మన పెంపకంలోనే వస్తుంది. నా కూతురికి అది నా మీద ఎప్పటికీ రాకూడదు. తను వస్తే చెప్పండి, నేను దూరంగా వెళ్ళిపోతాను. నేను తప్పకుండా రావాలమ్మా. నువ్వు కూతురివి కదమ్మా, అందుకే వచ్చి సంతకం పెట్టాలి. రిజిస్ట్రేషన్ అవ్వగానే వెళ్ళిపోదాం. అక్కడ ఆ మనిషి కూడా ఉంటాడు కదా. ఏ, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే మీ నాన్నని మొదటిసారి చూడబోతున్నావు. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నాకు ఎప్పటికీ తన మొహం చూడడం ఇష్టం లేక ఇలా మాట్లాడుతున్నాను. ఆ మనిషిని నా తండ్రి అనకండి. అమ్మ మాల, ఇక్కడే మనం కొత్త ఇల్లు కట్టుకోపోతున్నాం. అందులో నువ్వు, నేను, అమ్మ సంతోషంగా ఉందాం. స్టేషన్ ఎక్కుంది. అయ్యో, నమస్తే మేడం. సార్ ఏమైంది సార్? ఏమైందా? వాడు చేసిన పనికి దామోని మాణిక్యాన్ని ఎందుకు చంపాను? నేను చంపానా? మీరేమంటున్నారు మేడం? హత్య చేసి హత్య చేయలేదు మేడం. నేను చేయలేదు మేడం. అయ్యో, నా కూతురు వచ్చేసింది, చేయి తీయండి మేడం, వదలండి మేడం. ఎంత ధైర్యం! రారా, రా. ఏమైంది సార్? ఏం లేదు రా. ఏమైంది సార్? చెప్పండి సార్. రే, ఎక్కరా? నేను చెప్పేది వినండి. సార్, శ్రీశైలం గారు నాతోనే ఉన్నారండి, అలాంటప్పుడు నేను ఎక్కడికి వెళ్ళగలను?
అంటే టైం అయింది షాప్ మీరా లేదంటే కేసు పెడతానని చెప్పాను మేడం. రాస్కెల్, ఆ కోపంతో నేను మందు కోసం వచ్చానని చెప్తున్నాడు మేడం. ఇక్కడికి వెళ్ళాక మేము ఎక్కడికి వెళ్ళలేదు మేడం. ఇది మన శ్యామ్గఢ్ హోటల్ మేడం. అక్కడ చికెన్ సూప్ అంటే పెరోల్లో వచ్చిన ఖైదీ తినకుండా చచ్చిపోతే మిమ్మల్నే కదా అంటారు. గ్యాలరీలోనే చూస్తున్నారు, వాల్ పేపర్ చూడొచ్చుగా. అదిరిపోయే కాంబినేషన్. మీ ఫోటో